ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా ఆత్మ నమస్కారాలు. మనకి ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి వటవర్తి దంపతులకు, పత్రిజీ దంపతులకు నా ఆత్మ నమస్కారాలు. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మానసిక ఏకాంతం. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మానసిక ఏకాంతం. అందరూ టాపిక్ పేరు రాసుకొని పుస్తకాలు పక్కన పెట్టేసేయండి. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మానసిక ఏకాంతం. అందరూ రాసేసుకుంటే పుస్తకాలు పక్కన పెట్టేసి మూసేసేయండి. తర్వాత మీకు అర్థమైంది దాని కింద రాసుకోండి. మనం ఇవాళ మానసిక ఏకాంతం గురించి తెలుసుకుందాం. మరి మనం పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరితో కలిసి ఉంటాం? మనుషులతోనే కలిసి ఉంటాం. మనకొచ్చే సమస్యలన్నీ కూడా మనం దేని వల్ల వస్తున్నాయి అనుకుంటామంటే మన చుట్టూ ఉండే మనుషుల వల్లే వస్తున్నాయి అనుకుంటాం. అంతే కదా! మన ఇంట్లో వాళ్ళ వల్లో, ఏదో మనం బయట బిజినెస్ చేస్తుంటే వాళ్ళ వల్లో, మనం ఒక్కరం ఉంటే కష్టాలు ఉండవు అని మన ఫీలింగ్. అవునా కాదా? అబ్బా! వీళ్ళందరితో ఉండడం వల్లే ఇవన్నీ గదా! ఒక్కరం ఉంటే ఇవన్నీ ఉండవు గదా! అనిపిస్తది. ఖచ్చితంగా అనిపిస్తది. అంటే నీకు వాడి వల్ల కష్టమొస్తుంది. వాడు ఉండకపోతే కష్టం ఉండదు అని అనుకుంటాం మనం. అంతేనా? ఇప్పుడు మనకు బిజినెస్‌లో కష్టమొచ్చిందనుకోండి. అది గూడా మనుషుల వల్లే వస్తది గదా! అంటే ఎవడో డబ్బులు అర్జెంట్‌గా ఇవ్వమనడమో, మన పైన ప్రెషర్ పెట్టి అసలు ఇలాంటి వాడే మన లైఫ్‌లో లేకపోతే బాగుంటది అని మనకనిపిస్తది. అంటే మనం ఎప్పుడు ఎలా ఆలోచిస్తామంటే, మనుషుల వల్లే మనకి ఈ కష్టాలు. అంటే మన చుట్టూ ఉండే మనుషుల వల్లే ఈ కష్టాలన్నీ వస్తున్నాయి. మన ప్రశాంతత కోల్పోవడానికి కారణం అంతా మన చుట్టూ ఉండే మనుషులే అని అనుకుంటాం. అవునా కాదా? సరే ఇప్పుడు మనం అలాగే అనుకుందాం. ఇప్పుడు నీకు ఒక మనిషి వల్ల సమస్యొచ్చింది. మీరిప్పుడు జాబ్ జేస్తున్నారనుకోండి. మీ మేనేజర్ నాకిది రేపటికంతా ఖచ్చితంగా కావాలి అని మీ పైన ప్రెషర్ పెట్టాడు. మనం ఏమనుకుంటాం రేపు వాడే రాకపోతే బావుంటది అనుకుంటాం. వాడికే ఏదైనా అయ్యి వాడు రాకపోతే బావుంటది అనుకుంటాం. వాడు ప్రెషర్ ఎప్పుడు పెట్టాడు? ఇప్పుడు జెప్పాడు. ఇప్పుడు స టైం ఒక 5 గంటలవుతుందనుకోండి. వాడు చెప్పాడు. ఎళ్ళిపోయాడు. అంటే 5 గంటలకు చెప్పాడు. 5 గంటల 2 నిమిషాలకు వాడెళ్ళిపోయాడు. కానీ వాడు పెట్టిన ఇబ్బంది మాత్రం ఇంకా ఉంది. ఎక్కడుంది? వాడు లేడే. ఇబ్బందెక్కడుంది? మనసులో ఉంది. మరి వాడు లేడు గదా! కానీ మనం ఎవడు ఉండకూడదనుకున్నాం? వాడు ఉండకూడదనుకున్నాం. అరే! వాడు లేడుగా. 5 గంటలకున్నాడు. చెప్పాడు. 5:02కంతా వాడు లేడు. కానీ ఇబ్బంది మాత్రం ఉంది. ఆ ప్రెషర్ వాడికి చెప్పిన మాటకున్న ప్రెషర్ మాత్రం ఉంది. పని చేయబుద్ధి అవ్వట్లేదు. వాడు చెప్పింది చేయబుద్ధి అవ్వదు. ప్రెషర్ మాత్రం ఉంటది. అబ్బా! వీడు రేపే ఇవ్వమంటున్నాడు. ఇది ఇప్పుడు ఎలా అయిపోతది? ఎలా అయిపోతది? అనే ప్రెషర్ ఉంది. కానీ వాడు లేడు. కానీ మన ఆలోచన ఎలా ఉంది? వాడినే లేపేయాలనే ఆలోచన మనకుంది. అంటే మీరు గమనిచ్చారా? వాడు ఉన్నా లేకపోయినా అదుంది. కానీ మన ఆలోచన ఎలా ఉందంటే, వాడుండకపోతే బావుంటది అనే ఆలోచన మనకుంది. ఇలానే ప్రతిదీ ఉంటది. మనం మనుషుల వల్లే కష్టాలని అనుకుంటాం. ఇప్పుడు మన ఇంట్లో చిన్న విషయం ఏదైనా అయినా గూడా అప్పుడు అది అవుతది, అయిపోతది. మళ్ళీ ఎవడి పనులు వాళ్ళు జేసుకుంటారు. కానీ సమస్య మాత్రం ఉంటది. ఎక్కడుంటది? లోపల ఉంటది. లోపలే ఉంటది. కానీ మనమేమనుకుంటాం? వాడి వల్లే సమస్య. వాడు ఇంట్లో లేకపోతే ఈ సమస్య ఉండదు. ఇంతకుముందు పెద్ద పెద్ద కుటుంబాలుండేవి గదా! ఓ 10 మంది, 15 మంది ఉండేవాళ్ళు. మరి అప్పుడు లేవే సమస్యలు? అప్పుడు బోలెడు పనుండేది. ఇంతమంది పనివాళ్ళు ఉండేవాళ్ళు గాదు గదా! ఇంత ఆలోచించే సమయం ఉండేది గాదు. ఇప్పుడు మన మనసుకు సమయం ఎక్కువైంది. ఏం ఆలోచించాలో అర్థం గాట్లేదు. మన మనసు ఎంతసేపు
పక్కన వాడు అది జేశాడు, వాడిది జేశాడు. అంటే వాడు అనేసి ఎళ్ళిపోయినా కూడా మన మనసు మాత్రం అదే ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మనమేమనుకుంటాం? శారీరక ఏకాంతాన్ని కోరుకుంటాం. కానీ మనందరికీ కావాల్సిందేంటంటే, మానసిక ఏకాంతం మనకు కావాల్సింది. కానీ అందరం కోరుకునేది శారీరక ఏకాంతమే కోరుకుంటాం. అంతే గదా! మనకి ఏదన్నా పని జేస్తున్నా, మనం ఒక పుస్తకం చదువుతున్నా, ఒక 10 మందున్నా, అంతెందుకు ఒక్కరుండి గట్టిగా మాట్లాడుతున్నా, మనం ఏమనుకుంటామంటే, "ఎహే! పక్కకెళ్ళి ఆడుకో, లేదా పక్కకెళ్ళి పని జేసుకో, నాకు డిస్టర్బ్ అవుతుంది." మనం ప్రశాంతంగా ఉండి చేసుకుంటుంటే మనకన్నీ ఎక్కుతాయి. లోపల చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, చాలా ఆలోచనలున్నాయంటే, ఎవ్వరు లేకపోయినా గూడా నువ్వు చదువుతావు తప్ప నీకంటూ ఏమీ ఎక్కదు, ఏమీ అర్థం గాదు, ఏది గుర్తుండదు. మనకు చిన్న శబ్దం డిస్టర్బెన్స్ ఒచ్చినా గూడా మనం తట్టుకోలేం. చాలా చిరాకొచ్చేస్తది. కోపమొచ్చేస్తది. ఎందుకు? అక్కడ మనుషుల వల్ల ఒస్తుందనుకుంటాం తప్ప, నీలో ముందు నుండే ఏవో నడుస్తున్నాయి నీ మనసులో ఆలోచనలు అలాంటివి. కాబట్టి నీకు చిరాకొచ్చేస్తుందక్కడ. కానీ మనం అది అనుకోం. వాళ్ళక్కడ టీవీ బెట్టరు, ఇంకో ఏదో సౌండొస్తుంది. దానివల్లే నాకు డిస్టర్బ్ అవుతుంది అనుకుంటాం. అక్కడ ఏమీ లేకున్నా గూడా నీకు మనసు ప్రశాంతంగా లేకపోతే నువ్వు పుస్తకం చదివినా చదవలేవు. నువ్వు ధ్యానం చేసినా చెయ్యలేవు. నువ్వు ఏ పని చేస్తున్నా అది ప్రశాంతంగా చెయ్యలేవు. కానీ మనమంతా బయటున్న ప్రపంచం వల్లో, బయట మనుషుల వల్లో మనకిదంతా అవుతుంది అని అది సరి జేసుకోవడానికే ప్రయత్నిస్తాం తప్ప, మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించం. సరే మీరొక్కరే ఉన్నారనుకోండి ఇంట్లో. సరే ఎవ్వరు లేరు. మనం ఏం జేస్తాం? ధ్యానం జేసుకుంటాం, పుస్తకం చదువుతాం, ఒక గంట ఏదో చేస్తాం, ఫోను మొదలు పెడతాం. లేని వాళ్ళ గురించి కూడా తెలుసుకొని ప్రశాంతత చెడగొట్టుకుంటాం. అవునా? ఖచ్చితంగా తెలుసుకుంటాం. ఎవరి గురించో అవసరం లేదు. మన చుట్టుపక్కల ఉంటారు గదా! మన పిల్లలు చాలు. అంటే వాళ్ళ పిల్లల గురించి అడగగూడదా? పట్టించుకోగూడదా? పట్టించుకోవాలి గదా పిల్లల గురించి. కానీ వదిలేసేయాలా? బయట పడేస్తారా పిల్లల్ని ఎదిగాకాలంటే లేదు గదా! పట్టించుకోవాలి. కానీ అదెక్కడ బుద్ధి వరకే పట్టించుకోవాలి. మనసు వరకే పట్టించుకోకూడదు. నీ బాధ్యత నువ్వు అడిగావు. నువ్వు సలహా ఇవ్వగలిగితే ఇవ్వు. ఇవ్వలేకపోతే ఊరికే ఉండు. నువ్వు తీర్చగలుగుతావా? తీర్చు. తీర్చలేకపోతే ఊరికే ఉండు. మనం ఏం జేస్తాం? తీర్చగలిగినా, తీర్చలేకపోయినా నువ్వు ఏకాంతంగానే ఉన్నా గూడా అది మనసుకి తీసుకొని అక్కడ గూడా నీ మానసిక ఏకాంతాన్ని చెడగొట్టుకుంటున్నావు. దానివల్ల ఏమైనా ఉపయోగమా? మీరు ఫోను పెట్టేస్తారు. అక్కడికి నీ సమస్య వినటం అయిపోయింది. నువ్వు ఇచ్చే సలహా అయిపోయింది. కానీ ఇంకా నీకు బాధ మాత్రం ఉంది. నీ కూతురు లేదు, ఫోను లేదు, మాట్లాడటం లేదు. ఎవ్వరూ లేరక్కడ. కానీ సమస్య మాత్రం ఉంది. ఎక్కడుంది? లోపలుంది. ఉందా? లేదా? ఉంది గదా! ఏదైనా అంతే. ఎప్పుడూ మన అన్న మనిషి ఉండడు. మనకొచ్చిన సమస్య ఉండదు. ఏది ఉండదు. ఉన్నది ఆలోచన మాత్రమే. ఆలోచన ఎక్కడుంది? మనసులో ఉంది. మరి మనం కోరుకోవాల్సిందేంటి? మానసిక ఏకాంతం. మనం కోరుకుంటునేదేంటి? శారీరక ఏకాంతం. ఇంట్లో ఎవ్వరు ఉండగూడదు. ఇంట్లో ఎవరైనా ఉంటే మనకు ప్రశాంతత పోతది. ఎవరు లేకుంటే ప్రశాంతత ఒస్తది. ఒస్తదా? వచ్చిందా ఎవరికైనా? ఎవరో అందరూ 10 మంది ఉన్నవాళ్ళు ఉండరు గదా! ఒక్కొక్క వాళ్ళు ఉన్నారు గూడా ఉంటారు గదా! అందరూ చాలా ప్రశాంతంగా ధ్యానం గూడా అక్కర్లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే నాకు ఇలా కళ్ళు మూసుకుంటే వెంటనే కుదిరిపోతది ధ్యానం. నాకెలాంటి ఆలోచనలు రావు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. కానీ ఎంతసేపు మనం పొద్దు లేచినప్పటి నుంచి ఎలా ఉంటాం? వీడది, వాడిది, వీడెవ్వడూ లేకపోతే వీడెటన్నా పోతే ఓ 2 రోజులు బావుంటది గదరా బాబు! 2 రోజులు పోతే ఏం జేస్తాం మనము? ఒకరోజు పడుకుంటావు. ఇంక రెండో రోజు ఏం జేస్తావు? బోరొస్తది. ఫోను మొదలు పెడతాం. ఎంతసేపు ధ్యానం జేస్తాం, ఎంతసేపు పుస్తకాలు చదువుతాం. ఇంకేదైనా జీవితం ఏమైనా. అంతే గదా చేసేది.
అందరు ఇంతకుముందు అంతంత పెద్ద కుటుంబాలు. ఇప్పుడు ఒక నలుగురం ఒక దగ్గర ఉండడమే ఎంతో కష్టం అసలు. ఎందుకు? ఎంతసేపు మనం పక్కన వాళ్ళ వల్లే సమస్య అనుకుంటున్నాం. వాళ్ళ వల్లే సమస్య మనకి. ఎంతసేపున్నా ఒక మనిషి వల్లే మనకు సమస్య. మనకు మన సమస్య అనేది మన లోపలే ఉంది అని మనం గ్రహించలేకపోతున్నాం. ఎవ్వడూ ఉండకూడదు మనకి. దీన్నిప్పుడు కొత్తగా సెల్ఫ్ టైమ్ అంటున్నారు. అంటే నాకు సమయం కావాలి. నీకు సమయం గావాలి. దేనికి గావాలి? నువ్వు సంతోషంగా ఉండడానికి గావాలి. సంతోషాన్ని చెడగొట్టుకోవడానికి గావాలా? నీ ప్రశాంతత చెడగొట్టుకోవడానికి గావాలా? ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళున్నారు. మరి మీరు విన్నారో లేదో గానీ, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయినదేంటంటే సెల్ఫ్ టైమ్. నాకు సమయం కావాలి. నా పనులు చేసుకోవడానికి నాకు సమయం కావాలి. ఇంతమంది జనాలుంటే నా వల్ల గాదు. అంటే సెల్ఫ్ టైమ్‌కి టైముండదు. మరి సెల్ఫ్ టైమ్‌లో ఏం చేస్తామంటే, మనం ఆనందపరిచేది ఏదైనా చేసుకోవాలా? లేదంటే ఫోను మాట్లాడాలి. చంద్రకళ గారు చెప్తున్నారు గదా! ఫోను మాట్లాడాలి. ఫోను మాటాడి మన సంసారం వాడికి చెప్పాలి. వాడి సంసారం మనం తెలుసుకోవాలి. దానివల్ల వాడి ప్రశాంతత పోతది. మన ప్రశాంతత పోతది. అన్నీ పోతాయి. వాడింట్లోనే ఉంటాడు. నువ్వు నీ ఇంట్లోనే ఉంటాడు. కానీ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే ఇద్దరి ప్రశాంతతని చెడగొట్టుకుంటున్నారు. మనకి ఇంట్లో ఎవ్వడు ఉండొద్దు. అంటే ఈరోజు మనం తెలుసుకుంటున్నదేంటంటే, ఎదుటివాడు ఎలాంటి వాడైనా అయ్యుండొచ్చు. నీ సమస్య ఎలాంటిదైనా ఉండొచ్చు. వాడు ఉండకూడదు అని అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే, నీ సమస్య వాడిలో లేదు. నీ ఆలోచనలోనే ఉంది. అంటే నీ మనసులో ఉన్న సమస్య అది. నువ్వెక్కడికి పారిపోలేవు. ఇక్కడ ఉండాల్సిందే. నీకు సమస్యొచ్చిందని వాడు సడెన్‌గా మాయమైపోలేడు. వాడు ఉంటాడు. పోనీ మీ ఆలోచనలు ఉంటాయా? ఉండవా? ఉంటాయి గదా! అవి ఉంటాయి. కానీ మనం ఎంతసేపు వాడు ఉండకూడదు, వాడు లేకపోతే బావుంటది, వాడికేమైనా అయిపోయి రేపు రాకపోతే బావుంటది. నేనొక్కదాన్నుంటే ఇవన్నీ ఉండవు గదా! వీళ్ళందరూ ఉండడం వల్లే గదా మనకి ఈ కష్టాలు. వాడలా ఉండడం గదే నీకీ కష్టం అనుకుంటే ఎలా? అదవ్వదు. అది కుదరదు మనకసలు. మనం ప్రాపంచిక జీవితంలో బ్రతుకుతున్నప్పుడు, సంసారంలో బ్రతుకుతున్నప్పుడు ఒక్కరం ఉండడం. పొద్దున్న లేచినప్పుడు ఒక్కడివే ఎలా ఉంటాం? కనీసం మొగుడైనా ఉంటాడు గదా ఇంట్లో. పిల్లలైనా ఉంటారు గదా ఇంట్లో. నీకు పొద్దున్న లేచినప్పటి నుంచి ఉన్న సమస్య ఏంటి? వాళ్ళు ముగ్గురే గదా! నువ్వు ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలు, ఒక మొగుడు ఉంటే మొగుడు. వాళ్ళ గురించే ఆలోచనలు గదా నీకి. వాళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు గదా! వాళ్ళు లేకుండా గూడా ఉండే మనుషులున్నారా ఎవరైనా? వాళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు గదా! నీ మనసులో ఇబ్బంది పెడుతున్న ఆలోచనలు గూడా అవే గదా! వాళ్ళనైతే నువ్వు మాయం చేయలేవు గదా! ఏకాంతంగా ఉండలేవు గదా! మరి ఎలా? అంటే మనసుని ఏకాంతంలో ఉంచాలి. మానసిక ఏకాంతాన్ని మనం పొందగలగాలి. మరి ఏం జేయగలుగుతారు? మానసిక ఏకాంతం పొందడానికి? ఆలోచించడం ఆపేస్తామా? ఆపేయలేం. మనకు దానికేమైనా మార్గం తెలుసా అంటే, తెలుసిప్పుడు మనకి. కానీ మనం జెయ్యం. మనకి తెలుసు ఇప్పుడు. ఇప్పుడైతే తెలుసు కదా! ఈ మార్గంలోకొచ్చాక మానసిక ఏకాంతం ఎలా పొందాలి అంటే, ధ్యానం ద్వారానే సాధ్యం అని మనకు తెలుసు. కానీ మరి ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? ఎంతమంది మనుషులని కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో, ఎంతమంది మనసుని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? మారతారా ఎవరైనా? ప్రయత్నించింటారు గదా అందరూ. కనీసం చెప్పి చూసింటారు. అడుక్కునింటాం, తిట్టింటాం. ఏదో ఒకటి చేసుంటాం గదా! మారతారా? మారరు. ఎక్కడికైనా పంపించేయగలుగుతామా? పంపియలేము. మనం ఎటన్నా పోగలుగుతామా? పోలేము. కానీ మన చేతుల్లో ఉన్నదేంటి? మన మనస్సు. దాన్నైతే ఏకాంతంలో ఉంచగలుగుతాం గదా! మరి దాని మార్గం గూడా మనకు తెలుసు కదా! ధ్యాన మార్గం. మనం ఎటూ పోలేము. ఎందుకంటే నీకు వాళ్ళతో తీర్చుకోవాల్సిన ఎన్నో కర్మలున్నాయి. అవన్నీ తీర్చుకోవడానికే మనం ఈ జన్మని తీసుకొనొచ్చాం. తీర్చుకోవాలి. కానీ నీకంటూ నీ పైన గూడా నీకు ఒక బాధ్యత ఉంది గదా! నీ ఆత్మ కోసం గూడా నువ్వు ఏదో ఒకటి జేసుకోవాలంటే అది ఎలా సాధ్యం? మానసిక ఏకాంతం ద్వారానే సాధ్యం. కాబట్టి మనం
చేసుకోవాలి. మానసిక ఏకాంతాన్ని పొందాలి. మనం ఈ ప్రాపంచిక జీవితం వల్ల అడవులకు బోయినా, ఎక్కడ బోయినా నీ మనసైతే ఉంటది గాబట్టి, అది నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. కాబట్టి మానసిక ఏకాంతాన్ని పొందే మార్గం ధ్యాన మార్గం. మరి మీరు ఆ ధ్యానాన్ని చేస్తూ మానసిక ఏకాంతాన్ని పొందడానికి ప్రయత్నించాలి. మీ చుట్టూ 100 మంది ఉన్నా, ఒక్కరున్నా, ఎవ్వరూ లేకపోయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది మీ మనస్సే అనేది మీరెప్పుడూ గుర్తుంచుకోవాలి. ఓకే మాస్టర్స్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా ఆత్మ నమస్కారాలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. మరి మీరందరూ ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి.